హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ వీడియోకి ఇది కంటిన్యూషన్ అన్నమాట. అన్బాక్సింగ్ స్టాండ్ మిక్సర్ అవి నేను చేశాను కదండి. ఇప్పుడు ఆ స్టాండ్ మిక్సర్లో మనం కేక్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం, కేక్ బ్యాటర్ అది కూడా మీకు చేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో. మీరు చూసేయండి. ఇది ఈ కేక్ అందరికీ కూడా తెలుసండి. బేసిక్ అన్నమాట. ఇంట్లో అందరూ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇది చేసుకుంటారు. మన అమ్మ వాళ్ళు చేస్తారు కదా! మేమైతే చిన్నప్పటి నుంచి ఇది తినేవాళ్ళం. మా పెద్దమ్మ, మా అమ్మ, మా పిన్నిలు అందరూ కూడా ఇలానే చేస్తారు. చాలా బావుంటుంది. ఎవరైనా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. హెల్తీగా మన ఇంట్లోనే ఇలా కేక్ చేసి పిల్లలు పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో అయిపోతుంది. ఇక్కడేమో చూసారా? అన్నీ ఒక కప్పు కొలతే. ఆ కప్పు మైదా పిండికి కప్పు బటర్, ఆ కప్పు పంచదార, ఒక కప్పు పాలు అన్నమాట. వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా, చిన్న సాల్ట్. బటర్ అనేది రూమ్ టెంపరేచర్‌లోకి రావాలి. అలా కూలింగ్ చేసేయకూడదనమాట. వీటన్నిటికినేమో 2 ఎగ్స్ అయితే సరిపోతుంది. వెనిలా ఎసెన్స్, ఒక కప్పు పాలు అన్నమాట. ఇగ ఇవి 3 చిన్న పించ్ ఆఫ్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ ఏమో బేకింగ్ సోడా, ఒక హాఫ్ స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్. ఇక్కడ షుగర్ పౌడర్ వేస్తారు షుగర్ కానీ నేనిక్కడ బ్రౌన్ షుగరే వాడతామండి వేటిలోకైనా. అందుకని బ్రౌన్‌గా ఉందేంటి అంటారని చెప్తున్నాను. బ్రౌన్ షుగరే మామూలు షుగర్ ఏదైనా మనం వాడుకోవచ్చనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ కొత్తగా అన్బాక్సింగ్ లాస్ట్ వీడియోలో చేశాను కదండీ! వివో హోమ్ వాళ్ళది అన్బాక్సింగ్ స్టాండ్ మిక్సర్. ఇందులో మనం కేక్ బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఏమో ఇక్కడ ఆన్ చేసి పెట్టుకున్నాను అది. స్టాండ్ మిక్సర్. అందులో అన్నీ చెప్పాను కదా! మనం ఏదైతే ఒక కప్ అయితే కప్పు, ఒక గ్లాస్ అయితే గ్లాసు. ఆహ్, మనం ఏ మెజర్‌మెంట్ తీసుకుంటే దాంతో అన్నీ ఈక్వల్‌గా తీసుకోవాలి. ఈ 3 ఏంటంటే బటరు, మైదా పిండి అండ్ షుగరు. ఈ 3 కూడా ఈక్వల్ క్వాంటిటీస్‌కేమో తీసుకోవాలి. వాటికి 2 గుడ్లయితే 2 ఎగ్స్ అయితే మీకు సరిపోతాయన్నమాట. సరిపోతుంది. కేక్ చాలా వస్తుంది. స్మూత్‌గా చాలా బావుంటుంది. ఇక్కడ మనం ఫ్రిడ్జ్‌లో తీసి అలా వేసేయకూడదు. బటర్ అనేది దాన్ని రూమ్ టెంపరేచర్ వచ్చాకే మనం ఈ కేక్ బ్యాటర్ మనం ప్రిపేర్ చేయాలన్నమాట. ఫస్ట్ కేక్ దీనికి తయారు చేసుకోవడానికి బౌల్ అయితే నేను ఫిక్స్ చేసాను. అలాగేమో ఇప్పుడు ఈ హుక్కు పెట్టానన్నమాట. కేక్ బ్యాటర్ మిక్స్ చేసుకునేది. ఫస్ట్ అయితే మనం ఈ బటర్‌ని ముందు బాగా బీట్ చేయాలన్నమాట. ఫస్ట్ స్లోగా 1 తర్వాత 2, 3 10 స్పీడ్ కదా! అలా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి నేనిక్కడ చూపిస్తున్నాను అలా. అది బాగా స్మూత్‌గా అయిపోయింది. ఇప్పుడేమో దాన్ని బీట్ చేసిందన్నమాట బటర్‌ని. ఇప్పుడు దాంట్లో మనం ఏదైతే కప్పుతో మనం బటర్ తీసుకున్నామో అదే కప్‌తో షుగర్ వేసుకోవాలి. ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ ఏస్తున్నాను. మీరు మామూలు వైట్ షుగర్ అయినా మనం వేసుకోవచ్చన్నమాట. వేసి 2 కలిపి బాగా బీట్ చేయాలి. ఈ కేక్ మా చిన్నప్పటి నుంచి ఇది తినేవాళ్ళం. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ చేస్తారు గదా! కేక్ అనేది చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకోవచ్చు. మా అమ్మ అయితే ఎప్పుడు ఇది చేసేది. వాళ్ళైతే మిక్సీలోని లేదా చేత్తో కూడా బీట్ చేసి బాగా చేసేవారన్నమాట. అలా కూడా చాలా పఫీగా చాలా స్మూత్‌గా వచ్చేది కేకు. ఫస్ట్ లో నుంచి తర్వాత అలా స్పీడ్ పెంచుకుంటూ వెళ్ళాలి. 1, 2, 3 అలా అన్నమాట. ఇంకా ఒకసారి అది ఆపేసాక బాగా మిక్స్ అయిపోయింది. షుగరును, బటరు. స్మూత్ బ్యాటర్‌లా రెడీ అయిపోతుంది. చూడండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక మనం ఆఫ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఏంటి కలుపుదాం అన్నది చూపిస్తాను చూడండి. ఇలా ఒకసారి చుట్టూతా ఉన్న అదంతాను బ్యాటర్‌ని దగ్గరికి తీసేసుకొని నెక్స్ట్ మళ్ళీ దాన్ని ఇంకొకసారి మళ్ళీ కలుపుతామన్నమాట. ఆన్ చేస్తాము.
ఆన్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్‌గా ఇంకా మనకి ఇక్కడ వచ్చేసింది బ్యాటర్ అనేది. బాగా మిక్స్ అయిపోయింది రెండును. ఇంకా హై స్పీడ్‌లో ఒకసారి తిప్పేసి మధ్యలో ఆపి ఒకసారి అలా చూసుకుంటూ నేను చేస్తున్నానిక్కడ. ఇక్కడ మంచి స్మూత్‌గా రెడీ అయిపోయింది. అంటే బ్రౌన్ షుగర్ వేయడం వల్ల మీకు అలా బ్రౌన్ కలర్‌లో కనిపిస్తుందన్నమాట. ఎంత స్మూత్‌గా వచ్చింది చూసారా? సేమ్ ఇలానే ఈ కొలతలతో మనం మిక్సీలో కూడా మనం పట్టేసి చేసుకోవచ్చన్నమాట. హ్యాండ్ బ్లెండర్ ఉంటది కదా! దాంతోనైనా మనం చేసుకోవచ్చు. 2 బాగా మిక్స్ అయ్యాక బటర్, షుగర్ ఇప్పుడు 2 ఎగ్స్ కదా! నేను మెజర్‌మెంట్ అన్నాను. ఫస్ట్ ఎగ్స్ కొట్టి వేద్దాము. తర్వాత వెనిల్లా ఎసెన్స్ అలా ఒక స్పూన్ వేసాను. వెనిల్లా కేక్ అన్నమాట ఇది. అదే మనకి బటర్ స్కాచ్ అయితే బటర్ స్కాచ్ ఎసెన్స్ ఉంటుంది కదా! అది. పైనాపిల్ ఎసెన్స్ ఉంటే పైనాపిల్ వేసుకుంటే పైనాపిల్ కేక్ మనకి రెడీ అయిపోతుందన్నమాట. ఒక ఎగ్ కొట్టివేసి తర్వాత పాలు కూడా ఒక కప్ తీసుకోవాలన్నాను కదా! అందులో హాఫ్ ఏసి మళ్ళీ ఆన్ చేస్తామన్నమాట. అలా ఒకదాని తర్వాత ఒకటి ఎగ్ వేసి మనం మిక్స్ చేస్తే చాలా బాగా బ్లెండ్ అవుతుంది బ్యాటర్ అంతా. ఇలా లో టు హై స్పీడ్ వరకు ఇలా ఆన్ చేసి మిక్స్ అయిపోయాక ఇంకా స్టాప్ చేసానన్నమాట. చేసి ఇప్పుడు చూద్దాము. బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు 2 ఎగ్‌ని కూడా కొట్టి వేస్తున్నానన్నమాట. 2 ఒకేసారి కాకుండా ఒకటి వేసి మళ్ళీ బాగా బీట్ చేసిన తర్వాత మళ్ళీ రెండోది వేయాలన్నమాట. అప్పుడే బాగా మిక్స్ అవుతుంది. ఎగ్స్ వాటితో పాటును బటర్‌తో పాటు. ఇప్పుడు మిగతా పాలు కూడా కొంచెం వేసి మళ్ళీ ఆన్ చేస్తామన్నమాట. ఆన్ చేసి లో స్పీడ్ నుంచి హై స్పీడ్ వరకు దాన్ని బాగా మిక్స్ అయ్యేటట్టు మనం అలా మిక్స్ చేస్తాము. సౌండ్ అయితే తీసేసానండి. చూడండి ఎంత సౌండ్ వస్తుందో. ఆ స్పీడ్‌లో అయితే ఇంత ఫాస్ట్‌గా అన్నమాట. అది కలుపుతది. చాలా స్మూత్‌గా కలిపేస్తుంది బ్యాటర్ అయితే. ఇంకా అందుకనే మీకు మ్యూట్‌లో పెట్టేసాను. దాని సౌండ్ చాలా ఎక్కువ వస్తుందని. మన కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మన మైదా పిండి ఉంది కదా! ఎగ్ ఇవన్నీ ఎగ్స్, బటరు, షుగర్ అవన్నీ అయిపోయాక మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మైదా పిండి లాస్ట్‌లో మనం మిక్స్ చేసుకోవాలి. మైదా పిండిలోనే మన బేకింగ్ సోడా, కుకింగ్ సోడా ఉంది కదా! చిన్న సాల్టును అవి అన్నీ కూడా మైదా పిండిలో కలిపేసుకొని అప్పుడు దాన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం వేసుకొని అప్పుడు మళ్ళీ దీన్ని మైదా పిండి కూడా మిక్స్ చేసుకోవాలి. పిండంతా వేసాక వెంటనే ఆన్ చేసేయకూడదు. దాన్ని ఒకసారి గరిటెతో ఇలా కలిపేసి లోపల లేకపోతే ఇలా పైకి తుల్లిద్దనమాట. అందుకని ఒకసారి అలా మొత్తం కలిపేసుకొని అప్పుడు ఆన్ చేయాలి నేను మెషిన్‌ని. ఇక్కడ లో నుంచి అలా 1-10 వరకు అలాగా ఫస్ట్ స్లోగా కలుపుతుంది. తర్వాత అలా మన స్పీడ్ ఇస్తుంటుంది. అలా బాగా మిక్స్ చేసేస్తదనమాట. చాలా బాగా ఉందండి. చేశాను కదా ఆల్రెడీను. అందుకనే చెప్తున్నాను. ఫైనల్‌గా హై స్పీడ్‌లో చేస్తే చూడండి ఇలా అయిపోయింది. కలిపేస్తుంది బాగా. ఇంక అంతేనండి. మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. అన్నీ వేసేసాము. ఫస్ట్ బటర్ వేసాము, షుగర్ వేసాము. నెక్స్ట్ ఎగ్స్, వెనిల్లా ఎసెన్స్ లాస్ట్‌కి మైదా పిండి వేసి ఇలా మిక్స్ చేసేయడం అన్నమాట. ఇంక మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఈ కేక్ బ్యాటర్‌ని మనం ఇప్పుడు ఎలా తీసుకున్నామో చూద్దాము. ఆ హుక్ తీసి మనం పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ బౌల్‌ని కూడా సెపరేట్ చేసేద్దాం మెషిన్ నుంచి.
ఎంత ఫ్లఫీగా ఎంత బాగా వచ్చేసిందో చూడండి. ఇందులో ఇలానే కుకీస్ చేసుకోవచ్చు మనం. ఆటా పిండి కూడా మనం కలిపేసుకోవచ్చు. విప్పింగ్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ముందు ముందు మీకు వీడియోస్ వస్తాయండి. మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు మనం దేంట్లో అయితే కేక్ మనం చేసుకుందాం అనుకుంటున్నామో ఆ టిన్ కేమో కేక్ టిన్ కి దానికి బటర్ అప్లై చేయాలి. ఇలా చుట్టూతా అప్లై చేశాక బటర్ పేపర్ వేసుకోవాలి. దానికి అంటుకుంటూ ఉండడానికి. నా దగ్గర ఫుల్ పెద్దది లేదన్నమాట. ఇలా చిన్న పీసెస్‌వే ఉన్నాయి. అందుకని ఆ 3 పీసులు వేసాను. మామూలుగా అయితే పెద్దది ఉంటే రౌండ్ కట్ చేసి మనం పెట్టేసుకోవచ్చు. అది కూడా దానికి స్టిక్ అవ్వడానికి పైన కొంచెం బటర్ రాసుకున్నాను. తర్వాత దీనికి మళ్ళీ కేక్ అంటుకొని రాకుండా మనకి ఈజీగా రావడానికి దాని మీద కొంచెం మైదా పిండిలేసి అంచులు అంతా కూడా మనం అలా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇలా ముందు సెంటర్‌లో వేసేసి చుట్టూతా అలా తిప్పుతా ఉంటే అంచులకేమో ఆ బటర్‌కి స్టిక్ అయ్యి అలా ఉంటుంది. ఆ మైదా పిండి. మనకి కేక్ ఏమో ఈజీగా మనము దాని నుంచి డీమోల్డ్ చేసుకోవచ్చన్నమాట. ఈజీగా వచ్చేస్తుంది స్టిక్ అవ్వకుండా. ఇది మాత్రం కంపల్సరీ ఇలా చేసుకోవాలి మనం. కేక్ దేంట్లో అయితే మనం ప్రిపేర్ చేసుకున్నామో ఆ టిన్‌లోని ఎక్స్‌ట్రా ఉన్న మైదా పిండిని అలా పక్కకి వేసేయాలన్నమాట. ఆ టిన్ అంతా ప్యాన్ అంతాను స్ప్రెడ్ చేసాక ఎక్స్‌ట్రాది అలా పక్కన పడేయాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్‌ని వేద్దాం అందులోకి. అంతా నీట్‌గా తీసేసుకొని చూసారా ఎక్కడ అసలా అంటుకోకుండా చక్కగా నీట్‌గా రెడీ అయిపోయింది మన కేక్ బ్యాటర్. చాలా సింపుల్ అండి అసల. ఇలానే ఇందులోనే చాక్లేట్ మిక్స్ చేసిన చాక్లేట్ కేక్ అయిపోతుంది. కోకో పౌడర్ పెట్టి వేసుకుంటే. క్యారట్ కేక్ చాలా రకాలున్నాయి. ఇవన్నీ కూడా మీకు ముందు ముందు కేక్ రకరకాల కేకులన్నీ మీకు చేసి చూపిస్తాను. ఎంత ఫ్లఫీగా ఎంత బాగా రెడీ అయిపోయింది చూసారా మన కేక్ బ్యాటర్. ఇలా మొత్తం వేసేసుకొని టిన్‌లోని కేక్ టిన్‌లో అంతా స్ప్రెడ్ చేసేయాలి మొత్తం అంతాను. ఇలా వేసిన తర్వాత మనం దాన్ని ఒకసారి ఇలా ట్యాప్ చేయాలి. చేస్తే ఏంటంటే మనకి ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. చూడండి అలా వేస్తాం కదా! దాన్ని అలా ముద్దగా ఒక దగ్గర ఉంచకుండా అలా ట్యాప్ చేస్తే అలా మొత్తం అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ అయిపోతుందన్నమాట ఆ బ్యాటర్ అంతా. ఒకసారి స్పాచులాతో ఇలా ఒకసారి ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేయాలి. ఇంకా ఎక్కడైనా కలవకపోతే అలాగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను తయారు చేసిందేమో 2 టిన్‌లకొచ్చాయమ్మా. ఇది కాకుండా ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా ఉంటే వేరే దాంట్లో పెట్టాను. చెప్తానెక్కడ అన్నది. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకోవాలి అవన్నీ. ప్రీహీట్ బటన్ నొక్కాను. బేక్ బటన్ నొక్కాను. ఆన్ అయింది. స్టార్ట్ బటన్ నొక్కి బేక్ కదా మనం చేస్తున్నాము. బేక్ బటన్ నొక్కుతాము. ప్రీహీట్ ఆన్ అయిందనమాట. మనకి మనం చేసుకున్న బ్యాటర్ అదే డెప్త్ తక్కువ ఉంది కదా! అందుకని దాంట్లో పట్టగా ఇంకా కొంచెం ఉంటే నేను సిల్వర్ ఫాయిల్‌లో కూడా మనం చేసుకోవచ్చు. ఓవెన్‌లో పెట్టి చిన్న సిల్వర్ ఫాయిల్‌లో బటర్ పేపర్ వేసి అందులో కూడా వేసానన్నమాట. ఇలా ప్లెయిన్ గానే మా చిన్నప్పటి నుంచి అయితే మాకు తెలిసి ఇలా ప్లెయిన్ గానే మా అమ్మ వాళ్ళు చేసేవారు. ఇప్పుడు ఇవన్నీ ఎక్స్‌ట్రాలన్నమాట. ఎక్స్‌ట్రా అంటే అదే ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంక మన చాయిస్ అన్నమాట. ఇంకేమైనా వేసుకొని దీంట్లో డెకరేట్ చేసుకోవచ్చు. ఆహ్, అందుకనే నేనిక్కడ బాదం పప్పు, పిస్తా, జీడిపప్పు అవి ఉంటే వాటితోని ఇలా మన చాయిస్ ఎలా అంటే అలాగా డెకరేట్ చేసుకోవచ్చన్నమాట మనం. నేనైతే ఈ డ్రై ఫ్రూట్స్‌తోని చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాక సెల్ఫ్ ఆయిల్ దాంట్లో కూడా వేసాను. హాఫే వేసాను. హాఫ్ వేస్తే మనకు ఫుల్‌గా వస్తుందన్నమాట. అలా ఎప్పుడు కొంచెం
గ్యాప్ ఇవ్వాలి ఆ టిన్‌కి. ఇక్కడ 350 ప్రీ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనమేమో 350లో పెట్టుకున్నాము. కీకి అని హీట్ అయ్యాక బీప్ సౌండ్ వస్తుంది మనకి. అప్పుడు వెంటనే ఓపెన్ చేసి మనం ఈ కేకు తయారు చేసి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్‌ని మనం ఇప్పుడు ఓవెన్‌లో పెట్టేసుకుంటాం. సెలో ఫాయిల్స్ కూడా అలా దాంతో మనం పెట్టేసుకోవచ్చు. ఇక్కడ క్లోజ్ చేసి ఇప్పుడు మనం టైం సెట్ చేయాలన్నమాట. టైమర్ నొక్కి అక్కడ మనం ఎంత టైం కావాలో అంత తీసుకోవాలి. 20-30 మినిట్స్ పెట్టుకోవాలి మనం. నేను ఇక్కడ 25 మినిట్స్ 20-30 మినిట్స్‌లో మనకు రెడీ అయిపోతుంది కేకు. 350 దగ్గర. ఇక్కడ 25 పెట్టాను నేను. స్టార్ట్ బటన్ టైం పెట్టేసి మనం స్టార్ట్ బటన్ నొక్కేయడం అనమాట. ఆల్రెడీ 10 మినిట్స్ అయిపోయింది. చూద్దాము ఎలా ఉందో కేకు. వావ్! ఎంత బాగా వచ్చిందో చూసారా? అలా పైకి పొంగేసింది. మనం సగం కొంచెం గ్యాప్ ఇచ్చి మనం వేయాలన్నమాట ఆ బ్యాటర్ అనేది. పైకి ఇలా పొంగుద్ది కదా! ఇంకా 14 మినిట్స్ 11, 10 ఇంకా అయిపోయింది. చూసారా మాకు సౌండ్ వచ్చింది. ఇంకా మన కేక్ అనేది రెడీ అయిపోయింది. చూద్దాము ఓపెన్ చేసి. వావ్! సూపర్ వచ్చింది చూసారా? మంచి కలర్ తోని ఇంకా కిచెన్ అంతా ఆడిపోతుందన్నమాట కేక్ వాసనతోని. ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేసుకుందాము. తీద్దాము. చాలా జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా తీయాలండి. చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడ నాకు అలవాటు కాబట్టి నేను ఇంకా ఇలా తీసేస్తున్నాను. ఆ సిలికాన్ అవి పట్టుకొని దాంతో తీస్తున్నానన్నమాట. చాలా వేడిగా ఉంటది. చూసుకోవాలి. ఇది ఎంత బాగా వస్తుందో చూసారా? ఈ చిన్న కేక్ కూడా. నా దగ్గర యాక్చువల్‌గా కేక్ టిన్ మధ్యలో హోల్ ఉండి ఉంటుంది అది. మా అమ్మ వాళ్ళకి ఉంది ఇంట్లో. అలాంటిది తీసుకోవాలి నేను ఇక్కడ. ప్రెజెంట్ ఇది ఉంది కాబట్టి ఇందులోనే చేస్తున్నాను. కేక్ అయినా, బిస్కెట్స్ అయినా సరే. ఎంత బాగా వస్తుంది చూసారా? మనకి కుక్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే ఇలా స్టిక్ తోని ఇలాగా గుచ్చి చూడాలి. చూస్తే దానికి ఏమి స్టిక్ అవ్వకుండా ఉంది ప్లెయిన్ గా వస్తుందంటే పర్ఫెక్ట్ గా మనకి కేక్ రెడీ అయిపోయినట్టే. చూసారా ఎంత క్లీన్ గా ఉందో, నీట్ గా వచ్చింది. దానికి ఏమి అంటుకోలేదు. సూపర్ గా వచ్చింది. రెడీ అయిపోయింది మన కేక్. ఇంతేనండి. చాలా ఈజీగా మనం మూడే ఇంగ్రీడియంట్స్ తోని మనం ఈజీగా కేక్ ని తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే హ్యాపీగా మన పిల్లలకి మన చేతితో తయారు చేసి పెట్టొచ్చు. దీన్ని ఇప్పుడు డిమోల్డ్ చేద్దాము. ఇంత ఈజీగా ఎక్కడ అంటుకోకుండా వస్తుంది చూసారా? బటర్ పేపర్ తో సహా. ఇప్పుడు బటర్ పేపర్ తీద్దాము. అంటే అలా 3 వేయక్కర్లేదు. నా దగ్గర పెద్దది లేక నేను ఇలా చిన్న పీసెస్ ఉంటే ఈ సైజే ఉన్నాయి నా దగ్గర బటర్ పేపర్. అందుకని ఇవి 3 వేసానన్నమాట. ఎంత బాగా రెడీ అయిపోయిందో మన కేక్. ఇది డెప్త్ కూడా ఎంత లేదండి. అందుకని నాకు అలా వచ్చింది సైజు. ఇటు సైడ్ తిప్పుదాము. చాలా జాగ్రత్తగా వేడిగా ఉంటది. అసలు చల్లారాక మనం హ్యాండిల్ చేయాలి దాన్ని. చల్లారితే బాగా ఉంటదన్నమాట. వేడి మీద అయితే మెత్తగా ఉంటుంది. కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది. ఇప్పుడు చల్లారిపోయింది. అదే రూమ్ టెంపరేచర్‌కి వస్తుంది కేక్. ఎంత బాగా అసలు డ్రై ఫ్రూట్స్ తో నట్స్ తోని ఎంత బాగా వస్తుందో. సింపుల్ గా మన ఇంట్లోనే వెనీలా కేక్ ని ఇంత బాగా మనం ఇంత చక్కగా మన చేతులతో తయారు చేసుకోవచ్చండి. ఈ చిన్న దాంట్లో వేసాను కదా సిల్వర్ ఫాయిల్ ట్రేలో, ఇది కూడా చాలా బాగా వచ్చేసింది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారన్నమాట. స్కూల్ నుంచి వచ్చేకైనా వాళ్ళ బాక్స్‌లో పెట్టొచ్చు. ఇక్కడ ఎక్స్‌ట్రా క్రీమ్ అని ఉంది. విప్డ్ క్రీమ్ ఇది. ఇది ఇక్కడ వాల్మార్ట్‌లో దొరుకుతుందన్నమాట. దీంతో మనం డెకరేట్ చేసుకోవచ్చు. లేదా విప్పింగ్ క్రీమ్ మనం బటర్‌తో ఇంట్లో తయారు చేసి చేసుకోవచ్చు. సరే దీంతో చేద్దామని చెప్పి ఇది తెచ్చాను. అంతేనండి. బాగా షేక్ చేసి ఇలా చేస్తే మనకి విప్పింగ్ క్రీమ్ చక్కగా అలా డిజైన్‌గా వచ్చేస్తుంది. మనకి కావాల్సిన డిజైన్ మనం
అలా అక్కడ దాన్ని డెకరేట్ చేసుకోవచ్చనమాట విప్పింగ్ క్రీమ్‌తో. నేను అలా సైడ్‌కి అలాగా ప్రెస్ చేయగానే అదొస్తూ ఉంటుంది. వేడి మీద వేశాను కదా! కొంచెం కరుగుతుందనమాట క్రీము. బటర్‌తో చేస్తారు గదా! అందుకు. ఇంతేనండి. మీకు నచ్చిందా? ఇంకెందుకు ఇలా మీరు కూడా చేసి ట్రై చేసి పెట్టండి మీ పిల్లలకి. చాలా బాగా నచ్చుతుంది. మా చెర్రీకైతే చాలా నచ్చింది. ఇది వీక్లీ వన్ టైమ్ అయినా నేను చేస్తాను. ఎంత బాగా పర్ఫెక్ట్‌గా వచ్చిందో చూడండి కేక్. ఇంకా అది కేకు ఇదే కాకుండా వెనిలా కాకుండా ఇంకా చాలా రకాల కేకులు ఉన్నాయండి. అవన్నీ కూడా ఫ్యూచర్‌లో ముందు ముందు మీకు వీడియోస్ వస్తాయి. మిస్ అవ్వకుండా చూడండి. సో, కేక్ చూస్తే ఎంత ఫ్లఫీగా ఎంత బాగా అయిపోయిందో. అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయన్నమాట. ఇంకా కుకీస్ కూడా చేసుకోవచ్చు ఈ స్టాండ్ మిక్సర్‌లోన. నెక్స్ట్ ఆటా పిండి కలుపుకోవచ్చు చపాతీల కోసం. అవన్నీ కూడా మీకు ముందు ముందు వీడియోస్ వస్తాయి. ఈ వీడియో గనుక ఈ కేక్ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ చూడండి. ఇగండి ఇక్కడ చెర్రీ వచ్చాడు. చెర్రీకి ఇక్కడ తినిపిస్తున్నాను కేక్. చెర్రీ తింటున్నాడు కేక్. ఎలా ఉంది అని అడిగితే సూపర్ ఉంది అంటున్నాడు. మాటల్లో మాట్లాడుకోలేవు అన్నట్టుగా ఇంకా మాట్లాడట్లేదన్నమాట. అంత బాగుంది అని అర్థం అని అనుకోవచ్చు మనం. చేత్తోనే చెప్పేస్తున్నాడు సూపర్ అని. అదండి ఇవాళ వీడియో. చెర్రీకైతే నచ్చింది. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకెందుకు మీరు కూడా ఇలా రెడీ చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్స్ రూపేణ. ఇంకా ఈ కేక్‌లో రకాలేమైనా కావాలంటే అడగండి నేను చేస్తాను. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే గనక తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.